సుప్రీంకోర్టులో లోక్ అదాలత్ తీర్పు సుప్రీం తీర్పుతో సమానం. సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఉపయోగించుకోండి అని తెలియజేశారు 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి, జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మరియు న్యాయవాదులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, బ్యాంక్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది మొదలైన వారు పాల్గొన్నారు. అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏమంటే, ఏ కేసు ఉన్నా కూడా సివిల్ కానీ క్రిమినల్ కానీ కాంపౌండబుల్ అఫెన్స్ ఏదన్నా కూడా తీసుకొని ఇరు పార్టీలు రాజీ మూలకంగా కేసు చేసుకునే మార్గం దొరికింది. కాబట్టి మీరందరూ కూడా నేను నెగ్గాను అనేది ఉండదు, ఒకరు నెగ్గారు అనేది ఉండదు కాన్సెప్ట్. ఇక్కడ లోకదాలతలో ఇరు పార్టీలు నెగ్గినట్లే. కాబట్టి కొంచెం ఒకరు తగ్గాలి ఒకరు నెగ్గాలి అన్నట్లు కాకుండా ఇద్దరు తగ్గి రాజీ చేసుకుంటే చాలా వరకు ఇరు పార్టీలు హ్యాపీగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా మీ కేసులు ఏవైనా కూడా చర్చతోనే ఒక 5 నిమిషాలు కూర్చొని మన ఇంట్లో పెద్దలు ఎలా పంచాయతీ చేస్తారో అదేవిధంగా 5 పార్టీలు కూర్చొని మంచి వాతావరణంలో ఒక 5 నిమిషాలు ఓపిక పెట్టి చర్చించుకుంటే మీ కేసుకి మీరే పిలిచినా పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు తెలుసు కదా, ఓ కేసు ఎన్ని రోజులు తిరగాలి, మనం కోర్టుకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత ఎంత టైం వేస్ట్ అయిపోతుంది, ఇలాంటివి చాలా మంది నష్టం కలిగించే వెసులుబాటు ఉంటుంది. మినిమం ఒక కేసు దిగాలంటే ఒక కోర్టులో ఒక 6 నెలలు ట్రయల్ చేస్తే గానీ మనం ఆ కేసుని జడ్జిమెంట్ చెప్పలేము. కాబట్టి అలాంటిది మీరు చూడండి, 6 నిమిషాలు ఓపిక బట్టి ఈ పార్టీ కూర్చొని మాట్లాడుకోవాలి. పెద్ద మనుషులు ఎవరన్నా కూడా న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళ సహాయం తీసుకొని మీరు రాజీ చేసుకుంటే 6 నిమిషాల్లో మీ కేసును ఫుల్ స్టాప్ పెట్టుకునే అవకాశం ఉంది. అందుకే భారత ప్రభుత్వం వారు ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కక్షిదారులందరూ